కామారెడ్డి జిల్లా పరిధిలోని పెదతక్కడపల్లి గ్రామం నుండి జూలై 7న అమరావతిలో జరగబోయే మాదిగల కురుక్షేత్ర మహాసభకు తరలిరావాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ మాదిగ పాదయాత్ర నిర్వహించారు. కామారెడ్డి జిల్లా మిర్చుకంద మండలం పెద్ద తడకపల్లి గ్రామం నుండి జూలై 7న అమరావతిలో జరగబోయే మాదిగ కురుక్షేత్ర మహాసభకు తరలి రావాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ మాదిగ పాదయాత్ర నిర్వహించారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేరుకున్నారు. ఇప్పటి వరకు 180 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా వచ్చామని, కామారెడ్డి జిల్లాలో రైల్వే కమాను వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మే 18న ఇచ్చుకున్న మండల కేంద్రం నుండి ప్రారంభమైన మాదిగ విద్యార్థి మహాపాదయాత్ర ఈరోజు 12వ రోజులో భాగంగా కామారెడ్డి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఇప్పటికీ పాదయాత్ర సుమారు 12 మండలాలు పూర్తి చేసుకొని దాదాపు 180 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇదే మాదిరిగా ఇక్కడ నుండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు చుట్టుముడుతూ జూన్ 27వ తేదీన నిజామాబాద్ నగరంలోని బాబు జగజీవనరావు విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది. ప్రధానంగా ఈ పాదయాత్ర ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందుకు వర్గీకరణ సమస్యను తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో వర్గీకరణకు రాజకీయపరమైన అడ్డంకులు ఏవి లేవు. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే విధానపరంగా తమ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక మిగిలిపోయింది ఏదైనా ఉన్నదంటే కొంతమంది స్వార్థపరులు కల్పించే అడ్డంకులు తప్ప వర్గీకరణకు సాంకేతిక కావచ్చు, రాజకీయం కావచ్చు ఎట్లాంటి అడ్డంకులు లేవు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ చిత్తశుద్ధి చూపెడితే అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్షాన్ని కనుక ఢిల్లీకి తీసుకెళ్తే రాబోయే పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు వర్గీకరణకు ఎట్లాంటి అడ్డంకులు లేవు. కావాల్సిందల్లా బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవడం, కావాల్సిందల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకొని అఖిలపక్షం తీసుకెళ్లడం. ఈ రెండు చర్యలు కనుక పూర్తి చేయగలిగితే రాబోయే పార్లమెంట్ సమావేశంలోనే వర్గీకరణ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించడం జరుగుతుంది. వర్గీకరణ కోసం గౌరవశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో 23 సంవత్సరాలు గలిపెరిగని పోరాటం చేస్తున్నాం. ఈ దేశంలో 6,500 పైగా కులాలున్న ఈ దేశంలో 23 ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏకైక చరిత్ర మాదిగ జాతికి ఉంది. ఈ పోరాటానికి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం న్యాయమైన ముగింపు ఇవ్వడం ద్వారా మాదిగ ఉపకులాల సమాజానికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వర్గీకరణ నిర్లక్ష్యం చేసి మాదిగలను మరింత అన్యాయం చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో మాదిగ జాతి రాజకీయ పక్షాలకు, ప్రధానంగా పాలక వర్గాలపై రాజకీయ ప్రతీకారాన్ని కూడా వెనకాడబోమని చెప్పేసి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసమే ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని, వర్గీకరణకు ఎదురవుతున్న అడ్డంకులు ఛేదించాలనే ఉద్దేశంతోనే గౌరవనీయులు మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగల కురుక్షేత్ర మహాసభను అమరావతిలో నిర్వహించబోతున్నాం. ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాల నుండి మాదిగ ప్రజలంతా వీరాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తున్నాం. 1956 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. గొప్ప రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఈ దేశంలో సామాజిక న్యాయం అంటే ఏబిసిడి వర్గీకరణని మేము భావిస్తున్నాం. మాలలకు, మాదిగా ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో జనాభా దామాష పద్ధతిన వర్గీకరణ అంటే జనాభా పద్ధతిన ఏబిసిడీలుగా విభజించి దానికి చట్టబద్ధత తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోమని ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ మొండి వైఖరితో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తలేడు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా చిత్తశుద్ధితో ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టి ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.